హాయ్ అందరికి. ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్. ఈ రోజు వీకెండ్ కదా అని చెప్పేసి ఐకియాకి వచ్చాను. సరదాగా టైం పాస్ చేయొచ్చు. ఇంకా అన్ని ఇంటీరియర్ అవన్నీ ఉంటాయి కదా, చూడ్డానికి కొంచెం బాగుంటది, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసినట్టు ఉంటది అని చెప్పి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ బ్యాగ్స్ అవి పెడితే ఆ బ్యాగ్స్ ని చెక్ చేసి పంపిస్తారు. ఇది వాక్ చేసుకుంటూ వచ్చే వాళ్ళకి ఇది ఎంట్రన్స్. ఇట్ సైడ్ బైక్ పార్క్ చేసుకునే వాళ్ళు ఇటు నుంచి అన్నమాట ఎంట్రీ. చూడండి ఎంత పెద్దగా ఉందో. నాది బ్యాగ్ చెకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. రండి. ఇక్కడ అయితే లొకేషన్ అంతా ఎంత బాగుందో, ఫొటోస్ ఇవన్నీ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటది. ఫస్ట్ బ్లాగ్ కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. బాగుంది. ఎంట్రీ ఎంత బాగుందో. ఇది చూసారా అందరూ? 19,990 అంట సెట్ అంతా కలిపి. బాగుంది కదా. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. వెళ్ళాలనుకుంటే స్టెప్ నుంచి అయినా వెళ్ళొచ్చు, అటేమో లిఫ్ట్ ఉంది, అటు నుంచి అయినా వెళ్ళొచ్చు. ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇలా ఎలివేటర్ లో వెళ్ళొచ్చు, లేదంటే లిఫ్ట్ లో అయినా వెళ్ళొచ్చు. నేనేమో ఎలివేటర్ లో వెళ్తాను. సో నేనైతే ఎంటర్ అవుతున్నా. చాలా ఎక్సైటెడ్ గా ఉంది, ఎందుకంటే నేను ఈ ఐజిఎఫ్ కూడా రావడం ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు చూడలేదు. ఫ్రెండ్స్ అందరూ చెప్తారన్నమాట, బాగుంటది, వెళ్తే కాస్త టైం పాస్ అయినట్టు ఉంటది, ఒక రోజంతా ఇక్కడే టైం పాస్ అయినట్టు ఉంటది అంటే ఇంక వచ్చేసాం అనమాట. ఇక్కడికి ఎంటర్ అవ్వగానే నాకు ఒకటి కనిపించింది, మరి ఇదైతే బాగుంది. సెటప్ అంతా ఇవన్నీ కొనుక్కోవాలని చెప్పి డ్రీమ్ ఉంటది. ఎందుకంటే జాబ్ ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. జాబ్ లో జాయిన్ అయిన 1 year అయింది. అలా ఒక 5 years అయిన తర్వాత మంచిగా మనీ సేవ్ చేసుకొని నాకు ఇల్లు కొనుక్కొని అందులో మంచిగా ఇంటీరియర్ అంతా ఇక్కడ నుంచే తీసుకుంటాను నేను. అది నా ప్లాన్ అన్నమాట. ఎంత బాగున్నాయో కదా, ప్రతి ఒక్కరికి డ్రీమ్ అన్నమాట. మంచిగా ఇల్లు చేసుకోవాలని, మంచిగా ఇల్లుని డెకరేట్ చేసుకోవాలి, ఇంటీరియర్ అంతా బాగుండాలి అని చెప్పి. ఇది డైనింగ్ ఏరియా. మనకు కావాలంటే వాళ్ళు ఇలాగే కూడా మన ఇంట్లో కూడా సెట్ చేసి ఇస్తారంట. బాగుంది కదా సెటప్. దానే కాదు, ఇంకా లోపల ఇంకా చాలా ఉంది. దీంతో పాటు ఇది కిచెన్ కౌంటర్. ఈ హోల్డర్ లో ఇలా గ్లాసెస్ ఇవన్నీ కూడా తీసుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు. బాగుంది కదా సెటప్. రియల్ గా రెస్టారెంట్ ఫీల్ వచ్చేలా ఉంది సెటప్ అయితే. నా డ్రీమ్ అయితే మంచిగా ఇలా చేసుకోవాలనేది. మొత్తం లైఫ్ లో బాగా సెటిల్ అయిన తర్వాత. ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట. లాస్ట్ టైం హాస్టల్లో మా ఫ్రెండ్ తీసుకుంది. బాక్స్ వచ్చేసి 199 అంట. పర్వాలేదు, బాగుంది, స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఇంకోండి ఇక్కడ శాంపుల్ బాక్స్ పెట్టి చూపించారు. ఇలా స్టోరేజ్ జ్యువెలరీ ఇదంతా ఆర్గనైజ్ చేసుకునేలాగా ఇక్కడ పౌడర్స్, క్రీమ్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇది క్యాండిల్ హోల్డర్. బాగున్నాయి అన్ని, మంచిగా డెకరేటివ్ ఐటమ్స్, ఇంట్లో హోమ్ ఇంటీరియర్ ఇవన్నీ బాగున్నాయి. ఇది ఫ్రాగ్రెన్స్ అన్నమాట. కార్ లో ఉంటాయి, కార్ లో పెట్టుకున్న, రూమ్ లో పెట్టుకున్న రూమ్ అంతా మంచిగా స్మెల్ వస్తుంది. ఎవరికి ఉంటది ఇటువంటి బెడ్రూమ్ అనేది? ప్రతి ఒక్కరికి ఇది డ్రీమ్ బెడ్రూమ్ అన్నమాట. బాగుంది ఇలా సెటప్. ఇక్కడేమో చక్కగా మంచం, మంచం, దాంతో పాటు అక్కడ రెడీ అవ్వడానికి ఇక్కడేమో ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి, వెనకాలేమో లాకర్స్ అన్నమాట. బట్టలుగా ఉంది పెట్టుకోవడానికి. చాలా బాగుంది కదా. ఆ, ఇవి అరోమాటిక్ క్యాండిల్స్ అంట, లైట్ హోల్డర్స్ అంట. ఇక్కడ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయి మీకు. హోమ్ ఇంటీరియర్ కి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ ఉన్నాయి అనమాట. బెడ్రూమ్ కి ఇది ఎంట్రీ అన్నమాట. భలే ఉంది. మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి నేను అనుకున్న, అబ్బాయి ఏం తిరుగుతుంది ఇదంతా అనుకున్నాను, కానీ మంచి టైం పాస్ అయిపోయేలాగే ఉంది. ఫోటో షూట్స్ అయితే ఎంత బాగుంటాయో కదా ఈ లొకేషన్. వావ్. అబ్బా, ఈ సెటప్ చూడండి ఎంత బాగుందో కదా. లివింగ్ ఏరియా, ఇంటీరియర్ గ్రీన్ కలర్, మళ్ళీ సెటప్ చేసారు, ఎంత బాగుందో. ఇక్కడ ఒక్కొక్కటి ఎంత మంచిగా ఉందో.
సోఫా సెట్స్ ఇదంతా. ఈ డైనింగ్ టేబుల్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. ఎలా ఉందంటే ఏదో ఫారెన్ ఫీల్ లో కూర్చున్నట్టుంది నాకు నిజంగా. సెటప్ ఇదంతా వావ్. ఇది టేబుల్ వచ్చేసి ఈ బౌల్ చూడండి భలే ఉంది. ఇందులో 4 ప్లేట్స్ లో 4 కర్రీస్ వేసుకునేలాగా మంచిగా. ఈ బల్బ్ వచ్చేసి 8990 అంట. మనం కూడా మనకు కూడా ఏమన్నా ఇంట్లో ఇలాంటి ఫ్యాన్ ఉంటే వాళ్ళు సేమ్ యాస్టీస్ ఇలాగే వచ్చి సెటప్ చేస్తారు. ఈ హోల్డర్ చూడండి, ఈ బల్బ్ వచ్చేసి 3990 అంట ఈ మొత్తం కలిపేసి. పర్వాలేదు, తీసుకోవచ్చు వర్తే. ఇది చూద్దారా ఎలా ఉందో. ఇది ఏదో సమ్ బ్యాగ్, నిజంగానే బ్యాగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ లో ఉన్నట్టుందా. లైటింగ్ అంతా బాగుందన్నమాట. సెటప్ అయితే సూపర్ ఉంది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అన్నమాట. ఇదేమో వాళ్ళ స్టోరేజ్ కోసం, బట్టల కోసం పెట్టింది. ఇవి జస్ట్ శాంపుల్ గా వాళ్ళు పెట్టారనమాట, ఇలా ఉంటది అని చెప్పి చెప్పడానికి. బట్టలు ఏమో అమ్మరు ఇక్కడ. ఇదేమో బెడ్ అన్నమాట, ఒక కిడ్ కి సరిపోయేలాగా బెడ్. ఇది ఒక అండర్ 7 years వరకు ఉండే పిల్లలకైతే బాగుంటది. వాళ్ళ స్టడీ టేబుల్, ఇక్కడే బుక్స్ పెట్టుకునేలాగా, ఇక్కడ చదువుకొని హోంవర్క్ చేసుకోవడానికి. లైట్ బాగుంది సెటప్ అంతా కదా. ఇక్కడ వాళ్ళు స్కూల్లో ఏమన్నా చేసుకుంటారు కదా ఆర్ట్స్ లాంటివి, వాళ్ళు చేసిన ఓన్ డ్రాయింగ్ అవన్నీ పెట్టుకునేలాగా బాగుంది సెటప్ అయితే మాత్రం. అబ్బాయి చూసారా, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంత బాగుందో. నిజంగా నాకైతే ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. బాగుంది కదా. దీనికి అట్రాక్షన్ ఏంటంటే లైటింగ్ వల్ల సూపర్ ఉంది. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, బాగుంది ఇది. బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో కదా. వెనకాల లైటింగ్ నిజంగా ఏదో, ఇది నిజంగా రియల్ గా ఉంటే లాగే ఉందన్నమాట. విండోస్ అంతా. సోఫా అయితే మాత్రం చాలా బాగుంది, చాలా కంఫీగా ఉందన్నమాట, రిలాక్స్ అవ్వడానికి ఇదంతా. ఇవి వచ్చేసి వాల్ క్లాక్స్ అన్నమాట. ఇది వచ్చేసి 599. పర్వాలేదు, బాగుంది కొంచెం. 599 అంటే అటు ఆ లొకేషన్ చూడండి ఎంత బాగుంది. అక్కడ అక్కడ పెట్టిన సెటప్ లో చూడండి అది ఎంత బాగుందో ఏరియా అయితే. చాండిలియర్ సూపర్ సూపర్ ఉంది కదా. బార్ కౌంటర్ లాగా. ఇది ఒక చిన్న లివింగ్ ఏరియా లా అన్నమాట. అటు సైడ్ వచ్చేసి సోఫా అంతా పెట్టారు, దానికి టీవీ పెట్టుకునేలాగా. జస్ట్ ఒక రూమ్ లోనే లివింగ్ ఏరియా అండ్ డ్రెస్సింగ్ అవ్వడానికి డైనింగ్ మొత్తం కవర్ చేశారు ఇక్కడ. డైనింగ్ ఏమో అక్కడేమో డైనింగ్ పెట్టారు, ఇక్కడేమో లివింగ్ ఏరియా, అక్కడేమో డైనింగ్ టేబుల్. ఉన్న బెడ్రూమ్ కానీ బాగుంది, సింపుల్ గా, హడావిడి లేకుండా నీట్ గా బాగుంది. బెడ్రూమ్ కి ఒక చిన్న టీవీ సెటప్ చేసుకునేలాగా, పక్కనే ఒక టేబుల్, స్టడీ చైర్, సైడ్ ఏమో స్టోరేజ్, బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి బాగుంది. సింపుల్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోఫాస్ అన్ని ఉన్నాయి. నాకైతే ఇక్కడ ఉన్న వాటిలో ఇది మాత్రం బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఏమో పింక్, ఇదేమో బిస్కెట్ కలర్, రెండు కాంబినేషన్ అయితే మాత్రం ఎంత బాగుందో కదా, చాలా డీసెంట్ గా ఉంది. ఇది వచ్చేసి 59,990 అంట, అంటే 10 రూపీస్ తక్కువ, 60,000 అన్నమాట. బాగుంది. ఇది ఇంటీరియర్ మాత్రం బాగుంది, కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. నేను ఇది మాత్రం నోట్ చేసుకుంటా. పింక్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్, కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంది కదా. ఇవేమో పిల్లోస్ అన్నమాట. ఇవేమో వాటికి పిల్లో కవర్స్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాంబినేషన్ అన్నమాట, గ్రే కలర్ విత్
గ్రీన్, ఆలివ్ గ్రీన్. ఇది వచ్చేసి 46,990 అంట. ఇది మొత్తం 5 ఇయర్ వారంటీ కూడా ఉంది దీనికి. ఇది చూసారా, సింపుల్ గా కాజీగా చాలా బాగుంది. ఇలాగే దీని వెనక ఈ ల్యాంప్స్ ఇదంతా కావాలంటే మనం సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్. బాగుంది. ఇది ఒకసారి చూడండి. ఇది గుర్తుపట్టారా, మొన్న బిగ్ బాస్ లోని శుభశ్రీ పెట్టుకుంది కదా, అది టాస్క్ ఇచ్చారు కదా బిగ్ బాస్, అందరినీ రెడీ అవ్వండి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే ఆమె ఇది హెడ్ పెట్టుకుంది. ఉంది కదా. దీని కాస్ట్ వచ్చేసి అంట 1399 అంట, అంటే 1400 అనమాట, 1 రూపీ తక్కువ. కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది. నేవీ బ్లూ విత్ ఆలివ్ గ్రీన్ పిల్లోస్ అన్నమాట. కాంబినేషన్ అయితే రాయల్ గా ఉంది చాలా. ఫారెన్ ఫీల్ వచ్చే కాంబినేషన్ లాగా. ఇందాక చూసిన ఆ బిస్కెట్ కలర్ అండ్ పింక్, అదేమో లైట్ కలర్. ఇది వచ్చేసి డార్క్ అన్నమాట. డార్క్ కలర్ లో కూడా ఇలాంటి కాంబినేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి చూసిన. ఇది కూడా నేను నోట్ చేసుకుంటా. బాగుంది. ఇది ఒక సింగిల్ అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 21,480 రూపీస్ అన్నమాట. ఈఎంఐస్ తో కూడా మనం పే చేసుకోవచ్చు. 5 ఇయర్ వారంటీ కూడా ఉందంట. ఈ చైర్ చూడండి, భలే ఉంది కదా, రాయల్ గా ఎంత బాగుందో. ఇది చూడండి, సెటప్ సింపుల్ గా ఉంది. ఈ ఎలాంటి ఇప్పుడు ఎల్ షేప్ సోఫా వస్తుంది కదా ఇక్కడ కూర్చోడానికి, ఏమో ఇలా కూర్చొని జస్ట్ ఇలా రిలాక్స్ అవడానికి ఇదంతా. ఇక్కడేమో టేబుల్స్ ఇచ్చారనమాట, దీనికి తగ్గట్టుగా పిల్లోస్. ఇదంతా ఈ సెటప్ అంతా వచ్చేసి 83,000 అంట. అది చూసారా, సోఫా కమ్ బెడ్ అన్నమాట. కావాలనుకుంటే ఇది మనం సోఫా లాగా అయినా చేసుకోవచ్చు, దాన్ని లేదంటే బెడ్ లా కూడా ఇలాగ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉందన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఫర్నిచర్ అంతా ఇదేమన్నా ఉంటుంది. నేనైతే రెగ్యులర్ స్టోర్స్ లో అయితే ఎక్కడ చూడలే ఇటువంటివి. బాగున్నాయి ఇవన్నీ. ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ సోఫా కమ్ బెడ్ అన్నమాట. కావాలంటే దీన్ని మనం సోఫా లాగా అయినా యూస్ చేసుకోవచ్చు, బెడ్ లా కూడా చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 39,990 అంట, అంటే ఇంకా 10 రూపీస్ తక్కువ, 40,000 అన్నమాట. చూడండి, మీకు ఇది పెట్టి చూపిస్తాను. ఈ బెడ్ ని, ఈ ఉంది కదా ఈ మ్యాట్రెస్, దాని పైన వేసేసి దీని ఇలా లోపలికి అనేస్తే సోఫా అయిపోద్ది. ఇది బాగుంది, డీసెంట్ గా ఒక రాయల్ లుక్ లో లాగా. ఈ దీని మీద కూర్చుంటే రాయల్ లుక్ లా వచ్చేసింది అనమాట. బాగుంది. ఇంత ఇలాంటి ఫర్నిచర్ అయితే మాత్రం నేనైతే ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. ఇక్కడ ఈ పైన ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క రేట్స్ అన్నమాట. ఇది బాగుందా అది బాగుందా అని కంపేర్ చేయడానికి ఏది లేదు. ఏదంటే ఒక్కదానికి మించి ఒక్కొక్క స్టైల్ అన్నమాట. ఎవరికి చాయిస్ కి తగ్గట్టు, ఎవరి ఇంటికి తగ్గట్టుగా ఉన్నాయి. చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు అన్ని ఉన్నాయి అన్నమాట. అబ్బా, అంత తిరిగి తిరిగి కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు వస్తున్నాయి అన్నమాట. ఇక్కడికి మీరు రావాలనుకుంటే ఒకటే ఉండాలి ఫస్ట్ మీకు, ఓపిక అన్నమాట. అన్ని తిరిగి చూడాలి అనే ఓపిక ఉండాలన్నమాట. ఇక్కడ వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే, ఈ యూనిట్ లో మొత్తం సోఫాలు చైర్స్ పెట్టడం వల్ల బాగా తిరిగి 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 ఇదంతా చూసి వాళ్ళకి కాళ్ళ నొప్పులతో రిలాక్స్ అవ్వడానికి అన్నట్టు భలే పెట్టారు ఇవన్నీ. బాగుంది. ఇది చూసారా, ఇది ఇంకోటి అన్నమాట. ఇది డిఫరెంట్ గా ఉంది. దీన్ని కావాలంటే గార్డెన్ లో వేసుకోవచ్చు, బాగుంటది ఇది. ఇటువంటివి నేను ఇవన్నీ సీరియల్స్ లోని సినిమాల్లోనే చూసాను అనమాట, ఈ టైప్ ఆఫ్ డిజైన్స్. నార్మల్ రెగ్యులర్ స్టోర్స్ లో కూడా ఉంటాయి. నేనేం రెగ్యులర్ రెగ్యులర్ స్టోర్స్ ని అంత చీప్ అని నేనేం అనట్లేదు, కానీ అంటే ఇక్కడ ఏ టైప్ ఉంటాయంటే కొంచెం రిచ్ లుక్, రాయల్ లుక్ మీకు కావాలి, ఒక మూవీ టైప్ సెటప్ కావాలి మన ఇంటికి అని అనుకుంటే మాత్రం ఇదే ప్రిఫర్ చేయొచ్చు అనమాట. రేట్స్ కూడా బాగానే ఉన్నాయి తగ్గట్టుగా. ఇది ఇంకో సెటప్ అన్నమాట. బాగుంది సెటప్ అయితే చాలా. అటు సైడ్ కి మంచిగా టేబుల్, బుక్స్ అవన్నీ పెట్టుకునేలాగా. ఇక్కడ ఇది మొత్తం ఎంతమంది కూర్చుంటారు, దీని మీద ఒకటేసారి 10 మెంబర్స్ కూర్చునేంత సరిపోయేలాగా సోఫా ఉందన్నమాట. టీవీ అంటే మనం ఇలా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట. అక్కడ టీవీ, ఇక్కడ ఇలా టేబుల్, ఇవన్నీ పెట్టించుకోవడానికి.
ఇది వచ్చేసి ఇంకో సెటప్ అన్నమాట. ఉంది లివింగ్ ఏరియా సెటప్ అన్నమాట. ఇది చూడండి, నాకు ఈ టైప్ ఆఫ్ కర్టెన్స్ అంటే చాలా ఇష్టం. ఈ లొకేషన్ వచ్చేసి ఏమన్నా ఉందా, రాయల్ లొకేషన్ అన్నమాట. ఇది ఇంకో టైప్ ఆఫ్ లివింగ్ ఏరియా. ఇది విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంట్రాస్ట్ థీమ్ అన్నమాట. గ్రీన్ కలర్. ఇందాక చూసిందేమో మనం లైట్, ఇదేమో డార్క్. అదొక లుక్, ఇదొక లుక్. ఈ లుక్ చూస్తుంటే నాకు ఏదో వింటేజ్ సెటప్ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అన్ని కూడా ఇక్కడ పెట్టిన ఫర్నిచర్ అంతా వింటేజ్ సెటప్ కి ఉన్నట్టుంది. సూపర్ ఉంది కదా ఇదైతే మాత్రం. నాకు అన్నిటిలో కంటే నచ్చింది ఇది. ఈ లివింగ్ ఏరియా అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఈ రూమ్ వచ్చేసి ఆఫీస్ రూమ్ సెటప్ అన్నమాట. బాగుంది కదా ఇది. ఈ ఆఫీస్ రూమ్ ఒక అంటే రాయల్ లుక్, ఒక డీసెంట్ లుక్ ఉన్న ఒక ఆఫీస్ రూమ్ అన్నమాట. ఇది చూడండి ఒకసారి ఈ పీస్. చాలా ఏదో బాగుంది ఇది. ఓల్డ్, ఏదో ఒక ఓల్డ్ ఏన్షియంట్ బ్రిటిష్ బ్రిటిష్ టైమ్ లో ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉందన్నమాట ఈ గ్లోబ్. ఈ టైప్ ఫోన్ నేను ఎప్పుడు చూడలేదు, నిజంగా చెప్తున్నాను. బ్రిటిష్ మూవీస్ లోని ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఉంటది కదా, అందులో చూసాను ఈ టైప్ ఫోన్. ఇప్పుడు నేను రియల్ గా చూడడం అనమాట. ఈ టైప్ ఆఫ్ సెటప్ మాత్రం చాలా బాగుంటది ఒక ఆఫీస్ రూమ్ కి. ఈ లివింగ్ రూమ్ చూసారా, ఇది ఒక ఫ్రెండ్షిప్ థీమ్ తో అన్నట్టు పెట్టారనమాట. ఫ్రెండ్షిప్ గానీ ఆర్ఎల్స్ సిస్టర్స్ థీమ్ అన్నట్టు, ఇద్దరు సిబ్లింగ్స్ కలిపి ఈ రూమ్ అన్నట్టు. ఒకసారి చూడండి బోర్డు మీద, ఏ సిస్టర్ ఈజ్ అ ఫర్ ఎవర్ ఫ్రెండ్ అంట. అవును, ఇది సిస్టర్ థీమ్ అన్నట్టు డిజైన్ చేసిన ఒక రూమ్ అన్నమాట. ఇద్దరు సిస్టర్స్ ఆర్ఎల్స్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అలా కూర్చొని తీసుకోవడానికి బాగుంది. సింపుల్ గా క్యూట్ గా బాగుంది. ఇది చూసారా, ఇది షోకేస్ పీసెస్ అన్నమాట. ఈ వాజ్ వచ్చేసి 199 అంట. ఇది ఒక్కటి వచ్చి ఇది 99 ఉంది. ఇలా ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఇందులో ఇలా పెట్టి ఆఫీస్ టేబుల్ మీద ఆర్ఎల్స్ డైనింగ్ టేబుల్ మీద గానీ, సోఫా దగ్గర పెట్టుకునే టేబుల్ మీద గానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఈ ల్యాంప్ చూసారా, చాలా డిఫరెంట్ గా ఉంది కదా, హ్యూమన్ ఫేస్. ఇవి కలర్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ లైట్లు హ్యూమన్ ఫేస్ థీమ్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ అన్నమాట. ఇవి ఒక అట్రాక్షన్ అన్నమాట. టేబుల్స్, ఇదంతా ఈ టేబుల్స్ అవన్నీ ఇది ఒక టైప్ ఆఫ్ యూనిట్ అన్నమాట. టేబుల్ సెటప్ ఏంటంటే టీవీ యూనిట్ బ్యాక్ డ్రాప్ మొత్తం ఇక్కడ ఉంది. కిందేమో ఇక్కడ టీవీ, ఇక్కడ జస్ట్ స్టోరేజ్. ఇది ఈ పైన షో పీసెస్ ఇవన్నీ పెట్టుకోవాలి. ఇదొక సెటప్, అదొక లాంటి సెటప్, ఇదొక లాంటి సెటప్. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే టీవీ ఉన్నది అని అనుకున్నట్టు అనమాట. అదొక టైప్ ఆఫ్ థీమ్, ఇదొక టైప్ ఆఫ్ థీమ్. ఇది వచ్చేసి బార్ కౌంటర్, బాగుంది ఇది. ఇది స్టోరేజ్ బాక్సెస్. ఏమో ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ బాక్స్ అన్నమాట. ఇవైతే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. కింద పడేసినా కూడా అంత ఏమి బ్రేక్ అవ్వవు, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం. ఇది ఇంకో టైప్ ఆఫ్ టీవీ యూనిట్ అన్నమాట. ఇది నాకైతే వచ్చేసి గేమింగ్ జోన్ లాగా అనిపిస్తుంది. ఈ హ్యాండ్స్ చూసారా, హ్యాండ్స్ రోబో హ్యాండ్ లా ఉన్నాయి కదా ఇవన్నీ. ఆ, ఈ యూనిట్ చూసారా, ఇది కావాలంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫీస్ సెటప్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ మధ్యన గేమింగ్ ఛానల్స్ అని చెప్పి ఉంటున్నాయి కదా, గేమింగ్ ఛానల్స్ వాళ్ళకి కూడా ఈ సెటప్ అయితే బాగుంటది అన్నమాట. ఈ సెటప్ అంతా వచ్చేసి నాకు తెలిసి ఆఫీస్ కంటే గేమింగ్ ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళకి బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది నాకు వచ్చేసి గేమ్ థీమ్ లాగే కనిపిస్తుంది బాగా. ఈ మధ్యన ట్రెండింగ్ అవుతున్నాయి కదా మిర్రర్స్, ఇవి జస్ట్ ఇలా స్టిక్ చేసేసుకునేలాగా అన్నమాట. మనకి నచ్చిన టైప్ ఆఫ్ షేప్స్ లోని డిఫరెంట్ డిఫరెంట్, ఇక్కడైతే వీళ్ళ స్క్వేర్ సెటప్ లో ఇచ్చారు. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది మీ డిఫరెంట్, మీ ఐడియా బట్టి. అక్కడ స్క్వేర్ షేప్ మిర్రర్స్ తో పాటు ఈ టైప్ ఆఫ్ హెక్సాగన్ సమయం, ఈ షేప్స్ నాకు గుర్తులే, ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు చదువుకున్నాను ఇవి.
ఈ టైప్ ఆఫ్ మిర్రర్స్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇట్లా బాక్స్ తో పాటు ఉన్నాయి అన్నమాట. ఇదంతా వచ్చేసి 2366 అంట, ఇంక్లూడింగ్ యాక్సెస్. ఇవి వచ్చేసి మల్టీపర్పస్ బాక్సెస్. ఏదో మీకు నచ్చిన వాటికి యూజ్ చేసుకోవచ్చు. జ్యువెలరీ కావాలంటే జ్యువెలరీ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఫ్రిడ్జ్ లో అలా బాగుంటాయి. కబోర్డ్స్, షెల్ఫ్స్, ఇది ఈ యూనిట్ అన్నమాట. బుక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే షో పీసెస్ లాంటివి పెట్టుకునేది అనమాట. అది వుడ్ కలర్, ఇదేమో రోజ్ వుడ్ కలర్. చూడండి, కలర్ బాగుంది డిఫరెంట్ గా. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకునేలాగా ఉన్నాయన్నమాట. ఎవరికి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకునేలాగా. ఇవి ఇవి ఇంకో రకమైన, ఇది గ్లాస్ అన్నమాట. ఇక్కడ దానికి మించి ఒకటి అన్నట్టు ఉన్నాయి. దేనికి కంపారిజన్ లేదన్నమాట. దీంతో కంపారిజన్, దానికి దాంతో కంపారిజన్ అన్నట్టు కాకుండా ఇది బాగుంది. ఇది వచ్చేసి డైనింగ్ సెటప్ అన్నమాట. కిచెన్ కౌంటర్, కుకింగ్, సింక్, ఇది కిచెన్. అది వచ్చేసి డైనింగ్ టేబుల్ సెటప్ అన్నమాట. ఇక్కడ రీడింగ్, ఇంటీరియర్ అయితే చాలా బాగా చేశారు. ఎవరు డిజైన్ చేశారో కానీ నాకు తెలియదు. ఇందాక ఫస్ట్ నుంచి దించాను కదా డైనింగ్ టేబుల్ సెటప్, దానికంటే ఇది కూడా నాకు బాగా నచ్చింది. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక సింపుల్ క్యూట్ డైనింగ్ సెట్. చాలా సింపుల్, ఒక 4 మెంబర్స్ కి పట్టేలాగా అన్నమాట. ఇది చూసారా, ఒక మినీ స్టడీ యూనిట్ అన్నమాట. ఇక్కడ ఈ థీమ్ వచ్చేసి రెడ్ అండ్ బిస్కెట్ కలర్ థీమ్ లో ఉంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్ అన్నమాట. ఇది లివింగ్ ఏరియా. ఇది చాలా సింపుల్ గా క్యూట్ గా బాగుంది. ఇదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కాంబినేషన్స్ అంటే ఏంటో తెలుస్తున్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, పింక్ అండ్ గ్రే కాంబినేషన్. ఇది వచ్చేసి మెరూన్ అండ్ బిస్కెట్ కాంబినేషన్. ఇందాక మనం చూసాం కదా, రాయల్ బ్లూ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్. లివింగ్ ఏరియా అయితే మాత్రం బాగుంది. కిడ్స్ ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసినట్టు ఉంది. చిన్ని చిన్ని క్యూట్ డైనింగ్ టేబుల్ కి ఇక్కడ ఇదంతా కిడ్స్ కే అన్నట్టు సెటప్ చేశారు. చిన్ని లివింగ్ ఏరియా. ఇది మదర్స్ అండ్ కిడ్స్ కోసం అన్నట్టే చేసినట్టు ఉందన్నమాట. ఈ ఏరియా వచ్చేసి కిచెన్ ఇంటీరియర్ యూనిట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇది చూసారా, ఇది ఒక రకం. ఇది ఇది ఇంకో టైప్. కిచెన్ డైనింగ్ టేబుల్, ఇక్కడ ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ లో కూడా అబ్బా భలే ఉంది, బాగా సెట్ చేసుకున్నారు. అంతా గ్లాస్ పీస్ ఐటమ్స్ తో, ప్లాస్టిక్ ఎన్విరాన్మెంట్ కి హార్మ్ఫుల్ గా లేకుండా ఉండేలాగా సెట్ చేసుకున్నారు. చిన్న కిచెన్, ఒక చిన్న క్యూట్ ఫ్రిడ్జ్. ఇక్కడేమో వెజిటేబుల్స్ షాపింగ్ చేసుకోవడానికి అన్నట్టు బాగుంది చిన్నగా. ఇది ఇంకో టైప్ ఆఫ్ అన్నమాట. ఇందాక చూసిందేమో బ్లాక్, ఇదేమో వైట్. సేమే, చిన్న జస్ట్ క్యూట్ గా ఉంది. అదేమో వైట్. ఇది వచ్చేసి రాయల్ గా ఉన్నట్టుంది అనమాట. అన్ని కలర్స్, అన్ని టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. చాలా డీసెంట్ గా ఉంది. ఇక్కడ సైడ్ ఏమో వాషింగ్ ఏరియా అన్నట్టు ఇచ్చారు. వాషింగ్ ఏరియా అంటే అపార్ట్మెంట్ కి ఈ టైప్ ఆఫ్ సెటప్ బాగుంటది అనమాట. బాగా స్పేషియస్ గా ఉండే హౌసెస్ కి ఈ టైప్ ఆఫ్ కిచెన్ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది ఇంకో టైప్ ఆఫ్ కిచెన్ యూనిట్ అన్నమాట. ఇక్కడ బాగుంది కదా. ఇదైతే వచ్చేసి కిచెన్, కుకింగ్ చేసుకోవటానికి అది.
క్లీనింగ్, ఇక్కడ కుక్ చేసిన ఫుడ్ అంతా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సర్వ్ చేసి పెట్టడానికి. ఇది వచ్చేసి ఐకియా రెస్టారెంట్ అంట. ఇక్కడ ఫుడ్, బెవరేజెస్ అన్ని ఉంటాయి. ఇది షుగర్ ప్యాకెట్స్ అన్నమాట. ఇవేమో వైట్ షుగర్, అది బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ అంట. అంటే ఇక్కడికి వచ్చే ముందు రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తిన్నాం అనమాట. చాలా జస్ట్ స్నాక్ ఐటమ్స్ అంటే ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాం. సో దీనికి వెళ్ళాలంటే ఇటు నుంచి వచ్చి ఈ ట్రాలీ తీసుకొని వెళ్ళాలంట. ఈ చాక్లెట్స్, స్ట్రాబెరీ జామ్, ఆర్గానిక్ జామ్, ఇంకేవో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. మేము ఈ కేక్ తీసుకుందాం అనుకుంటున్నాం. కేక్ వర్త్ 160 రూపీస్. చాక్లెట్ ఫడ్జ్ కేక్ అంట. ఇది ఒకటి తీసుకుంటున్నాం. అంటే మస్ట్ ట్రై అని చెప్పి పెట్టారు. చీజ్ కేక్ అంట. దీని కాస్ట్ వచ్చేసి 190 చీజ్ కేక్. ఇక్కడ సమ్ ఏదో జామ్ ఉంది. ఇది వెజిటేబుల్ ర్యాప్. ఈ బ్రెడ్ రోల్స్ అంట. ఇది వచ్చేసి బటర్ క్రాసంట్ 80 రూపీస్. ఫ్రెంచ్ హాట్ అంట అది. ఇది కోల్డ్ బ్యావరేజెస్ తీసుకోవడానికి కప్ అన్నమాట. ఇది ఒకసారి తీసుకుంటే ఎన్ని టైమ్స్ అయినా ఫిల్ చేసుకోవచ్చు. నాకు కాఫీ గానీ టీ గానీ అలవాట్లేదు, అందుకని చెప్పి నాకు తీసుకోవట్లేదు. ఐకియా, ఇది వచ్చేసి ఐకియా వ్లాగ్ అన్నమాట. ఐ థింక్ మీ అందరికి నచ్చి ఉంటది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.